నమస్తే దోస్తులు. ఇక పాతేళ్లపూర్లో అయితే ఎంటికల దావుతుందా అంటే మనం వంట చేసడానికి అయితే అక్కడికి పోయినాం. ఇక నేను ఆడికి పోయేసరికి అయితే మా రాజుగాడు శ్రీకాంత్ అయితే మంచిగా మన కోసం అయితే గట్టిగా కష్టపడుతుర్రు. ఇక మనమైతే ఫస్ట్ అయితే రైస్ అయితే ఎక్కించినాం. ఇక మా బావ అయితే కానాపురి చికెన్ కూడా పట్టుకొచ్చేసింది. ఇక మనమైతే ముందుగా అయితే బగారా రైస్ ఎక్కించినాం, మంచిగా దమ్ము కూడా పెట్టేసినాం, మంచిగా రైస్ అయితే మనకు పర్ఫెక్ట్ వచ్చేసింది. అట్లనే ఇక్కడ 3 మేకలు అయితే కొత్తురు. ఇక మా వాళ్ళు అయితే గంజు గుంజడానికి అయితే గట్టిగా పుట్టెంటికలకు అలాగే మనకు ఇంట దేవుడు కూడా ఎత్తురు కాబట్టి 3 మేకలు అయితే అలాగైతే అండెత్తున్నాం. ఇక మేక కూడా రెడీ అయిపోయింది మనకు. అట్లనే ఒక 20 కిలోల చికెన్ కూడా అండేసిన, మొత్తం కర్రీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక ఎండలు గట్టిగా కొడుతున్నాయి. మాలో అయితే మంచిగా చల్లటి థమ్స్అప్ అయితే తెచ్చింది. ఆ థమ్స్అప్ తాగేసరికి బాడీ అంతా మంచిగా కూల్ అయిపోయింది. ఇక మా బావ అయితే పని చేయాలి కానీ థమ్స్అప్ అయితే గట్టిగా తాగుతుంది. తెలుసుగా తెలంగాణ దావత్ అంటేనే గుడాలు బోటి గట్టిగానే ఉంటది. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక మా బావ అయితే కొబ్బరికాయ కొట్టి టేబుల్ గిబుల్ అంతా సాఫ్ చేసి ఇక జనాలు అయితే మస్తు సేపు నుంచి అయితే ఇస్తున్నారు ఫుడ్ ఎప్పుడెప్పుడు తిందామని. ఇక ఫుడ్ అయితే ఇస్తారు మంచిగా టేస్ట్ అయితే కుదిరినాడు. మా బావ అయితే మధ్య కూడా ఇష్టపెడతాడు. ఇక మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి.